ఫ్రెండ్స్ ఈరోజు అండమాన్లో వర్షం అయితే చాలా బీభత్సంగా పడింది ఫ్రెండ్స్. మార్నింగ్ 9:30 నుంచి ఇప్పుడు దగ్గర 4:30-5 అవుతుంది. ఇప్పుడు వరకు కూడా వర్షం పడుతూనే ఉంది. ఒకసారి ఇదన్నీ చూడొచ్చు. ఇవన్నీ కూడా ఇక్కడైతే మాత్రం మునిగిపోయింది అనమాట. అంటే ఇక్కడ అండమాన్లో ద టాప్ సిటీ అనమాట అబ్రిడిన్ బజార్ అని చెప్పేసి. ఇక్కడ మొత్తం ఇదంతా కూడా మునిగిపోయింది. ఇక్కడ మన కార్లు అవనివ్వండి, లేకపోతే ఈ ఆటోలు ఇవన్నీ కూడా మొత్తం నీటిలో నుంచే దగ్గర మనం వెళ్తే మనం సగం మునిగిపోతాం అనమాట. అంతవరకు నీరు అయిపోయింది. చూడండి వర్షం అయితే మాత్రం బీభత్సంగా పడుతుంది. నిన్న మొదలైంది వర్షం అయితే మాత్రం. నిన్న 9:30 ఈ టైం అప్పుడే స్టార్ట్ అయింది. కాకపోతే నిన్న కొంచెం సేపు పడి 1 గంటన్నర 2 గంటలు పడి ఆగిపోయింది. కానీ ఈ రోజు కూడా సేమ్ 9:30 వరకు మొదలైంది. ఇప్పుడు వరకు కూడా అసలు వర్షం అనేది మాత్రం ఆగలేదన్నమాట. చూడండి ఇదంతా కూడా మునిగిపోయింది. ఇక్కడైతే మాత్రం ఇదంతా కూడా మెయిన్ సిటీ అనమాట అబ్రిడిన్ బజార్. ఇదంతా చూడండి చూపిస్తాను. చూడండి మొత్తం చెరువు అయిపోయింది ఇదంతా కూడా. చూడండి ఫ్రెండ్స్, ఇవి ఇప్పుడు ఒక బస్సు అయితే వస్తుంది. చూసారా మొత్తం నిండిపోయింది ఏకంగా నా చెరువులా. చూడండి ఇక బస్సు చూడండి మొత్తం నీటిలోనే వెళ్తాను అన్నీ కూడా. ఆటో అయితే మాత్రం వెళ్ళే ప్రసక్తే లేదు అందులోకి. అయితే మాత్రం ఆటో వెళ్ళిందే మొత్తం మధ్యలో ఉండిపోద్ది, మొత్తం జామ్ అయిపోయి ఉండిపోద్ది. చూడండి ఇగో ఇదే బస్ స్టాండ్, ఇదే మోహన్పుర బస్ స్టాండ్ అనమాట. అండమాన్లో మెయిన్ బస్ స్టాండ్ ఇదైతే మాత్రం. మొత్తం మునిగిపోయింది. చూడండి ఇక్కడ చూడండి మన వాళ్ళు పాపం కష్టపడతారు బయటికి రావడానికి. అలాగే అక్కడ చూడండి అటు నుంచి చెప్పాలంటే బస్సులు ఇక్కడి నుంచి ఇలా వెళ్ళాలి. చూడండి అక్కడి నుంచి వెళ్తాను చూసారా బస్సులు. ఇదంతా కూడా మొత్తం నిండిపోయింది అనమాట. ఇటు నుంచి వెహికల్స్ అవి చాలా వెళ్తాయి. కాకపోతే నిండిపోవడం వల్ల ఇప్పుడు అసలు వెళ్ళే ప్రసక్తే లేదు. ఉదయం నుంచి పడుతూనే ఉంది వర్షం ఇప్పుడు వరకు కూడా. ఇప్పుడు కూడా పడుతుంది ఫ్రెండ్స్. చూస్తాను రా జనాలు ఎలా నడుస్తుంటారు నీటిలోనే. చూడండి ఇంకొక గంటన్నర పడితే మొత్తం ఈ గాంధీ తాత బొమ్మ వరకు కాలు వరకు వెళ్ళిపోతుంది. గాంధీ తాత వరకున అంత గట్టి పడ్డది వర్షం అయితే మాత్రం. బేబత్సం మామూలుగా పడలేదు. మార్నింగ్ పట్టుకుంది ఇప్పుడు వరకు ఖాళీ ఇవ్వలేదు అసలు. పడుతూనే ఉంది కంటిన్యూస్గా. చూడండి మన వాళ్ళు చూడండి ఎలాగ వెళ్తాను రిటర్న్. చూడండి చూసారా మొత్తం ముడుకుల వరకు నీడు ఉందన్నమాట. అలాగా అక్కడ మధ్యలో మనకి అడ్డంకి పెట్టేశారనమాట రావద్దని చెప్పేసి. అయితే మాత్రం చూడండి మన వాళ్ళు చాలా కష్టపడుతుంది ఇదైతే మాత్రం. చూసారా మొత్తం మునిగిపోయింది ఇదంతా కూడా. అండమాన్లో వర్షం పడితే ఇలా వస్తుంది అనమాట వర్షం మొదలైందే మరి ఇంక మామూలుగా పడుతూనే ఉంటుంది కంటిన్యూస్గా. పడపోయిందే ఏది ఉండదు, పడితే మాత్రం అలా పడుతూనే ఉంటుంది. చూడండి నిన్న మొదలైన వర్షం నిన్న కొంచెం పర్లేదు, కొంచెం ఇలా పడి అలా అయిపోయింది. కానీ ఈరోజు అయితే మాత్రం అలా కాదు. చూడండి మొత్తం ఈ బస్సులు అవి కూడా మొత్తం నీటిలో నుంచి వెళ్తాయి. చెప్పాలంటే మనం అందులో ఈత కూడా వేసుకోవచ్చు, అంత నీరు ఉంది. ఇది ఎవడో ఒక అన్ని మధ్యలోకి బండి కూడా పట్టుకొచ్చాడు చూసారా మధ్యలోకి. మనోడు రాలేడు అనుకుంటున్నా, చూద్దాం. సైలెన్సర్లోకి గట్రా నీళ్ళు వెళ్ళిపోతే అనవసరంగా బండి అది కూడా పాడైపోద్ది. చూడండి బస్సులు ఎలాగ వస్తాను నీటిలో నుంచి. ఏదో పడవలు వచ్చినట్టు వస్తాను నీటిలో నుంచి. బోట్లు వస్తాయి కదా చూసారా జట్టి నుంచి బయటికి అలాగ వస్తాను. చూడండి ఒకటి కూడా ఎస్టీఎస్ బస్సులు అనమాట. అంటే ఇక్కడ గవర్నమెంట్ బస్సులు అనమాట ఇవన్నీ కూడా. అదో అక్కడ ఒక బైక్ ఒక అన్నీ చూసారా వచ్చాడు, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాను. రావడానికి అసలు వీలు లేదనమాట. వచ్చినా సరే పక్కాగా ఇంజిన్ మోటార్ ఏదో ఖరాబ్ అయిపోద్ది అనమాట, అంటే పాడైపోద్ది. చూడండి ఒక అన్నీ చూసారు అక్కడ బస్సు అలా అదే బైక్తో వెళ్ళిపోతాంటారు అలాగా. చూడండి దారుణంగా మొత్తం ఈత కూడా వచ్చి మనం అయితే మాత్రం మొత్తం మనం నడుస్తుంటే మనం ముడిపై వరకు వెళ్ళిపోతుంది. ఒకసారి ఈ ఆటోలు చూడండి, ఈ ఆటోలు చూసారా. ఈ ఆటోలు చెప్పాలంటే ఇలాగెళ్ళాల్సిన ఆటోలు అనమాట అవైతే మాత్రం. కాకపోతే ఇలాగెళ్ళిగో మొత్తం డైరెక్ట్ చేస్తాను అనమాట ఇక్కడైతే మాత్రం. ఆటోలు ఇలాగ వెళ్ళిపోతాను చూసారా. మనోడు స్కూటీ కూడా పట్టుకెళ్ళిపోండి మధ్యలోకి. ఇప్పుడు పట్టుకెళ్తే బాగానే ఉంటుంది, తర్వాత చూడాలి కదా మోటార్లో కాటలు గట్రా నీళ్ళు వెళ్ళిపోయి మొత్తం అంతా పాడైపోద్ది మోటార్లోకి కూడా. మొత్తం పడుతూనే ఉంది మార్నింగ్ నుంచి వర్షం బీభత్సం సృష్టించింది ఈరోజు అండమాన్లో అయితే మాత్రం. తుఫాన్ అని చెప్పొచ్చు దీన్ని అయితే మాత్రం. ఎప్పుడు వచ్చిన అండమాన్లో ఎప్పుడు వర్షాకాలం మొదలైన ఇలా పడుతుంది అనమాట. టూరిస్టులు ఎవరైనా రావాలని ఎప్పుడైనా సరే మే ముందు నెలలోనే రావాలి ఫ్రెండ్స్. దాని తర్వాత అయితే మాత్రం అస్సలు రాకండి, ఎందుకంటే ఏది చూడడానికి కూడా అవుదా. అంతేకాంటే మనకి ఎక్కడ చూడండి హోటల్లోకి వెళ్ళిపోయి నీళ్ళు బీభత్సం అయినా బొర్రపాడి. ఇదైతే మాత్రం హోటల్లో గిట్లా అన్నిటిలోకి వెళ్ళిపోయింది నీరైతే మాత్రం. ఇవి చూడండి మొత్తం ఆటోలన్నీ కూడా తిప్పేస్తాను ఇక్కడ వరకు రావడం, ఇక్కడ నుంచి తిప్పేయడం. అక్కడ చూస్తాను రా నీరులో అదే నీరు అనేది మొత్తం హోటల్లోకి వెళ్ళిపోయింది. మన కూర్చొని తింటుంటే వాళ్ళ కాళ్ళ దగ్గరికి నీరెళ్ళి చేరింది చూసారా అక్కడ. ఇదంతా కూడా హోటల్ అనమాట, ద పాపులర్ హోటల్ అండమాన్లో. చూడండి అక్కడంతా కూడా హోటల్లోకి నీరు వెళ్ళిపోయింది మొత్తం. ఇవి ఇక్కడ కూడా ఇవి కూడా హోటల్ అనమాట. ఇదైతే మాత్రం బట్టల షాపు. మొత్తం నీరు మొత్తం అన్నిటిలోకి వెళ్ళిపోయింది, షాపులలోకి వెళ్ళిపోయింది పాపం ఇక్కడైతే మాత్రం. చూడండి ఇక్కడ ఒక మొబైల్ షాపు సగం వరకు అయితే వెళ్ళింది. ఇంకొక గంట పడితే మొత్తం షాపులోకి వెళ్ళిపోద్ది నీరు. చూడండి చాలా దారుణం ఫ్రెండ్స్ అండమాన్లో. మరి వర్షం పడితే ఇలానే ఉంటుంది, మామూలుగా ఉండదు. అండమాన్లో బీభత్సం సృష్టిస్తుంది వర్షం అయితే మాత్రం. ఇవన్నీ కూడా చెప్పుల షాపులు చూడండి మొత్తం నీరు ఎలాగెళ్ళిపోయింది పాపం. అన్ని వెళ్ళి మొత్తం నీటిలోనే ఉన్నారు చూసారా. ఈ షాపులలోకి దుకాణాల్లోకి అన్నిటిలో కూడా వెళ్ళిపోయింది నీరు చూసారు. ఇదంతా కూడా మునిగిపోయింది ఫ్రెండ్స్. అంతేకాంటే మనం ఎక్కడ చూసారు ఇదంతా కూడా మనం అంటే ఇదంతా కూడా మనది ఆటో స్టాండ్ అనమాట. ఆటో స్టాండ్లో చూడండి నీరు ఎంత ఉందో. ఆటో స్టాండ్ ఈ ఆటోలన్నీ లోపల పెట్టాల్సింది బయట నెడతాంటారు రోడ్డు మీద. చూడండి
మనోడు ఎవడు ఇక్కడ డ్యాన్స్ చేస్తాను 90 years వచ్చినట్టు విన్నాడు తాత. ఇక్కడ ఈ వర్షంలో డ్యాన్స్ చేస్తాను చూడండి మనోడు బుర్రపాడు. ఇక చూడండి నీరు చూడండి, తాత బుర్రపాడు డ్యాన్స్ చేస్తాండ. చూసారా, ఇదంతా కూడా అప్డేటింగ్ బజార్ ఫ్రెండ్స్. అండమాన్ మెయిన్ సిటీ అనమాట, పోర్ట్ బ్లేర్లో ఉన్న మెయిన్ సిటీ ఇదైతే మాత్రం. చూడండి ఈరోజు అంతా రోడ్లు అంతా కూడా ఖాళీగా ఉన్నాయి. వర్షానికి మరి రోడ్లు ఏమైనా ఖాళీ చేసేయాలి. ఇవన్నీ కూడా ఇక్కడ మనకు షాపులు ఉంటాయి అనమాట రోజుకి. చూసారా ఈరోజు ఖాళీగా ఉన్నాయి, ఎందుకంటే వర్షంలో ఎవరు అమ్ముతారు, ఎవరు వచ్చి కొంటారు, ఎవరు కొనరు. మొత్తం నీరు నీరు నీరు, ఎక్కడ చూసినా నీరే నీరు. మొత్తం బస్సులు అవి కూడా మనకి ఒడ్లంటే ఆపేస్తారు ఫ్రెండ్స్. చూడండి మొన్న దుబాయ్లో పడ్డది వర్షం, అలా పడ్డది అనమాట ఈరోజు అండమాన్లో అయితే మాత్రం. మొత్తం ఇవన్నీ కూడా మునిగిపోయి ఏకంగా. ఈ హోటల్లో నీరు అయిపోయింది, మరి దారుణం పాపం వాళ్ళు అయితే మాత్రం. వాళ్ళు తింటుండగా వాళ్ళ కాళ్ళ దగ్గర నీరు ఉందన్నమాట, వాళ్ళ ముడుకుల వరకు నీరే ఉంది, నీటిలో కూర్చొని తింటారు వాళ్ళు. అంతేకాదు మనకి ఇక్కడ SBI స్టేట్ బ్యాంక్, నేను ఒక షార్ట్ వీడియో పెట్టాను కదా, అది ఎక్కడది అనమాట, చూపిస్తాను చూడండి. బ్యాంకులో కూడా నీరు వెళ్ళిపోయి, బ్యాంక్ గేటు లోపలికి మొత్తం నీరే నీరు. చూడండి అదో పాపం బ్యాంకులోకి వెళ్ళి వాళ్ళకి బయటికి రావడానికి కావట్లేదు అనమాట. చూడండి మొత్తం నీరే నీరు. ఇప్పుడు నేను కూడా నీటిలోనే నడుస్తాను. మరి దారుణంగా పడ్డది వర్షం అయితే మాత్రం, దారుణం అంటే దారుణం. ఇంకో గంట పడితే మొత్తం ఈ కార్లు అవి కూడా మునిగిపోయి తేలిపోయి వెళ్తాయి ఇంకా నీటి మీద. అలా పడ్డది వర్షం అయితే మాత్రం. ఇవన్నీ కూడా STS బస్సులే ఫ్రెండ్స్, ఇక్కడ ఎక్కువ శాతం ఇవే తిరుగుతాయి అనమాట. ఇవన్నీ కూడా మన గవర్నమెంట్ బస్సులే. అండమాన్ వస్తే మీకు తెలిసిపోతుంది అన్నీ కూడా. ఇదే మనకి మెయిన్ సిటీ. చూడండి ఇదంతా కూడా SBI బ్యాంక్ ఇది. చూసారా నీరే నీరు మొత్తం అంతా కూడా. ఇగో బస్సులు ఏవి చూసారు ఇక్కడ నుంచో పెట్టేశారు, వెళ్ళట్లేదు స్టాండ్లోకి. ఎందుకంటే మనకి బస్ స్టాండ్లో కూడా నీరు వెళ్ళిపోయింది అనమాట. కొన్ని ఏవైతే బస్సులు లోపల ఉన్నాయో అవైతే మాత్రం బయటకెట్టి పట్టుకొచ్చేస్తారో, కాకపోతే లోపలికైనా మాత్రం పట్టుకెళ్ళట్లేదు ఎవరు కూడా, ఎందుకంటే మొత్తం మునిగిపోయింది అంతా కూడా. చూడండి ఇగో వర్షాలు మనకు బస్సులు అనేవి అయితే మాత్రం ఇక్కడే మనకి నుంచో పెట్టేస్తున్నారు. చూసారా వచ్చిన బస్సులన్నీ కూడా వర్షాలు నుంచో పెట్టిండ్రు ఇక్కడ. చూడండి మరి దారుణంగా పడ్డది ఫ్రెండ్స్ వర్షం అయితే మాత్రం. మార్నింగ్ స్టార్ట్ అయిన వర్షం ఇప్పుడు వరకు కూడా ఆగలేదు, ఇప్పుడు కూడా పడుతూనే ఉంది, ఇంకా ఇప్పుడు కూడా ఆగలేదు. నేను ఈ వర్షంలోనే వీడియో తీస్తాను, ఎందుకంటే మీకు కూడా తెలియాలి కదా. అండమాన్కి సంబంధించి ప్రతిదీ మీకు తెలియజేస్తాను నేనైతే మాత్రం వీడియోల ద్వారా. ప్రతి విషయం మీకైతే మాత్రం నేను చూపిస్తాను. ఎలాగైనా కష్టాలు పడినా, నేను తడిసిపోయాను, ఎలా అయినా సరే మీకైతే మాత్రం చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి ఇదంతా కూడా చెరువు అయిపోయింది ఏకంగా. మన ఊర్లలో ఉంటాయి కదా చెరువులు, ఈతలు కూడా ఉంటారు దసరాకి గట్రా, అలాగే అయిపోయింది. అది ఎవరో అక్కడ వీణ కూడా వదిలేశారు పాపం, వాళ్ళకి తెలియనట్లుంది. వర్షం పడితే తెలిసే ఉంటుంది కదా, ఇక్కడ మునిగిపోద్దని తెలియదేమో వాళ్ళకి. అక్కడ వీణ వదిలేశాడు మధ్యలోనే, అదైతే మాత్రం తేలిపోయి కొట్టుకొని వెళ్తుంది. వచ్చిన బస్సులన్నీ కూడా అక్కడ కొన్ని నుంచో పెట్టిండ్రు, అలానే ఇక్కడ కొన్ని నుంచో పెట్టిండ్రు. మొత్తం వచ్చిన కార్గో ఆటో అతనే ఇటు వెళ్దాం అనుకోండా ఇంట్లో నుంచి. చూడండి ఇక తిప్పేస్తాండి ఆటో, ఎవరైనా సరే తెప్పాల్సిందే పక్కాగా. వర్షం ఎండలో ఈ నీటిలో నుంచి ఎలగెడతారు అయినా సరే. కొన్ని వెళ్ళే సరే ఆటో మధ్యలో ఆగిపోతే అదొక ప్రాబ్లం కదా, మళ్ళీ ఆ మోటార్లోకి ఎండలోకి నీళ్ళు అయిపోయి ఆగిపోతే అదొక ప్రాబ్లం. మనోడు ఎవడో బైక్ కష్టాలు పడి తెస్తాండి, అగో ఆగిపోతుంది చూసారా, నీరు వెళ్ళిపోయింది, బండిలోకి నీరు వెళ్ళిపోయింది. ఇప్పుడు నానా సంఘాలు నాకాలి ఫ్రెండ్స్, అందుకే వినాలి, పెద్దలు చెప్పిన మాటలు వినాలి. మనోడు వినలేదు, బండి అయితే మనం తెచ్చాడు. చూడండి బండి నీటిలో నుంచే ఆగిపోతుంది, బండి సెల్ఫ్ డౌన్ అయిపోతుంది. చూడండి వర్షాకి వెళ్తాను, అన్నీ కూడా తిప్పేస్తాండ్రు, వచ్చినవి అన్నీ కూడా అటే తిప్పేస్తాండ్రు. నీటిలో నుంచి ఎవరు వెళ్తారు, అన్నీ కూడా తిప్పేస్తాండ్రు. చూడండి ఇదంతా కూడా మనకి అప్డేటెడ్ బజార్ ఫ్రెండ్స్. మీరు అండమాన్ వస్తే మొదట మీరు ఎక్కడే అడుగు పెడతారు, ఎయిర్పోర్ట్ నుంచి వచ్చాక మీరు ఈ బజార్లో నుంచే వెళ్తారు ఎక్కడికి వెళ్ళే సరే. చూడండి ఇదంతా కూడా అండమానే, ఇదంతా కూడా అప్డేటెడ్ బజార్. అక్కడ ఒక పికప్ కూడా మధ్యలోకి వచ్చింది, మళ్ళీ తిప్పేస్తాండ్రు. ఈ ఆటో అన్న వెళ్తాండ, చూడ లేట్ అవుతుందా, మనోడు తెగించాడు అనమాట, సాహస ధైర్యం చేస్తాండ, చూడ లేట్ అవుతుంది, వెళ్దా పాపం. మనోడు పని అయిపోయినట్టుగా ఉంది, తిప్పేస్తాండి అదిగా. వెళ్ళలేరు ఫ్రెండ్స్, ఎవరైనా సరే వెళ్ళలేరుగా, తిప్పేస్తాండి మనోడు. చూసారా తిప్పేస్తాండి, తిప్పాల్సిందే, తప్పదు తిప్పాల్సిందే. ఎవరైనా చెరువులో నుంచి ఎవరైనా ఆటో పట్టుకెళ్తారా. చూడండి చెప్పాలంటే ఇదంతా కూడా మెయిన్ రోడ్ అనమాట, కాకపోతే ఈరోజు వర్షం వల్ల మొత్తం మునిగిపోయింది. మనోడు ఆటో తిప్పుకొని మళ్ళీ వెళ్ళిపోతాండి. చూసారా అవ్వదు, లోపలికి పట్టుకెళ్దాం అంటే అవ్వదు, అసలు కుదరదు అనమాట ఎక్కడ కూడా. చూడండి మొత్తం దారుణం. ఇక్కడ ఒక్కడే కాదు ఫ్రెండ్స్, మొత్తం రోడ్లు అన్నీ కూడా అలానే ఉన్నాయి. మీకు ఆ ముందుకెళ్ళి కూడా చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనం ఇప్పటివరకు ఇక్కడ చూసాం కదా, మీకు ఆ ముందుకు కూడా వెళ్ళి చూపిస్తాను చూడండి. మనం ఏదైతే రోడ్డు సిగ్నల్ దగ్గర అట్లా లేదో మనకు రోడ్లు ఉంటుంది కదా, నార్మల్ రోడ్లు, అవన్నీ కూడా మునిగిపోయినాయి అనమాట మధ్యలో నుంచి. చూడండి మన వాళ్ళందరూ రావడం, మళ్ళీ ఆటో తిప్పి వెనక్కి వెళ్ళిపోవడం, దీని మీద వచ్చిన కార్లైనా ఏమైనా సరే మళ్ళీ రావడం, మళ్ళీ వెనక్కి తిప్పి పట్టుకు వెళ్ళిపోవడం. చూడండి వర్షంలోనే నేను ఇప్పుడు ఇది వీడియో మొత్తం తీస్తాను. వర్షం పడుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు కూడా, కాకపోతే మన ఫోన్కి కొంచెం పౌచ్ చేసి నేను వీడియో అయితే తీస్తాను. చూడండి ఇదంతా కూడా వర్షమే, వర్షం ద్వారా ఇవన్నీ మనకి
చెప్పాలంటే ఇక్కడ ఏవి కూడా పార్కింగ్ చేయరనమాట. కాకపోతే వర్షం కారణంగా ఈరోజు ఇక్కడ పార్కింగ్ చేశారు ఇవన్నీ కూడా. చూస్తాను ఏవి కూడా మనకి పార్కింగ్ చేయరు. ఇవైతే మాత్రం మొబైల్ షాపుల్లో. అక్కడ చూడండి నీరు ఎలా పారుతుందో. మొత్తం తడిసిపోయింది ఫ్రెండ్స్. మొత్తం అంటే మునిగిపోయింది అనమాట. బేభత్సం సృష్టించింది వర్షం ఈరోజు అయితే మాత్రం. అండమాన్లో వర్షం పడ్డదంటే ఎలానే పడుతుంది, లేకపోతే ఏది ఉండదు. పర్లేదా, ఏ సమస్య ఉండదు, ఏది ఉండదు. ఒక్కసారి పడ్డం మొదలైందా వర్షం, మరి ఇంక వదలదు. అంటే చుట్టాలు చూసారా, వాళ్ళు ఎప్పుడో ఒకసారి వస్తారు మన ఇంటికి చుట్టాలు. వాళ్ళు దీవి తీరినంత వరకు వెళ్ళరు కదా, అలానమాట వర్షం కూడా. వర్షానికి కూడా దీవి తీరాలన్నమాట. ఒక్కసారి పట్టుకుందా అండమాన్లో వర్షం, మరి ఇంకా కష్టం. వర్షాన్ని ఇంకా ఎవరు ఆపలేరు అనకూడదు, కానీ బ్రహ్మదేవుడైనా ఆపలేడు వర్షాన్ని. అలా ఉంటుంది చూడండి. అన్ని రోడ్లు చూడండి, రోడ్ల మీద మొత్తం నీటిలో నుంచి వెళ్తాయి అన్నీ కూడా. చూడండి మొత్తం బైకులు గీకులు అన్నీ కూడా మొత్తం వెళ్ళిపోయింది. నీరు పారుతూనే ఉంది. మొత్తం వెహికల్స్ అన్నీ కూడా మనకి జామ్ అయిపోతుంది. చూసారు ఇక్కడ ఉన్నకోళ్ళు ఇలా ట్రాఫిక్ జామ్ అయిపోద్ది అనమాట. ఎందుకంటే ఈ వర్షం వల్ల ఎక్కడ పెడితే అక్కడ వెహికల్స్ ఆపిస్తుంటారనమాట. అందువల్ల మనకు ఉన్నకోళ్ళు అలా జామ్ అయిపోతుంటుంది. చూడండి ఇవన్నీ కూడా స్టూడియోల్లో కాటిల్లోకి అన్నింటిలో నీరు వెళ్ళిపోయింది. దారుణం. మొత్తం మనకి ఈ రోడ్డు ఏదైతే ఉంది నార్మల్ రోడ్డు, మనం నార్మల్ బళ్ళు వెళ్తాం కదా రోడ్డు, ఆ రోడ్డు ఇదైతే మాత్రం చూడండి మొత్తం నీరు. మొత్తం ఎటుపక్క చూసిన నీరు మొత్తం బళ్ళు అవి జామ్ అయిపోతాయి కూడా. వర్షం పడుతూనే ఉంది, అసలు ఎడతడి పనేది లేదనమాట. నేను తగ్గనో నేను ఎలా ఉంటానో అన్నట్టు ఉంది వర్షం అయితే మాత్రం. తగ్గేదే లేదు అండమాన్లో వర్షం ఈరోజు. సమస్య లేదు తగ్గడానికి ఎక్కడ కూడా. చూడండి ఇవన్నీ కూడా మనకి ఫినిక్స్ బే దగ్గర మనకి ఇదంతా కూడా మనకి సిగ్నల్ క్రాసింగ్ అనమాట. ఇదంతా కూడా చూసారా సిగ్నల్ పాయింట్. ట్రాఫిక్ పోలీస్ కూడా లేడు, ఎందుకంటే వర్షంలో ట్రాఫిక్ పోలీస్ ఏం చేస్తుంది. చూడండి నీరు ఇదంతా కూడా వర్షం. మొత్తం రోడ్ల మీద ఇదంతా కూడా నీరే ఫ్రెండ్స్. చూడండి కాకపోతే ఒకటి ఇక్కడ పోలీసులు అనేది మాత్రం తిరుగుతుంటారనమాట రోడ్ల మీద. ఎందుకంటే ఎవరైనా రోడ్ల మీదకి వచ్చి ఆడడం గట్రా యాక్సిడెంట్లు గట్రా జరుగుతాయని చెప్పేసి ముందు జాగ్రత్తగా ఉంటారు. చూడండి ఇదంతా కూడా మనకి నీటిలోనే మొత్తం నీరు ఇదంతా కూడా మొత్తం మునిగిపోతాయి ఈ రోడ్లు అయితే మాత్రం. ఇంకొక గంటన్నర పడ్డదా మొత్తం మునిగిపోయి తేలిపోయి వెళ్తాయి కార్లు, పక్కాగా తేలుకొని వెళ్తాయి. అలా ఉంది వర్షం ఈరోజు. బేభత్సం సృష్టించింది ఈరోజు వర్షం అయితే మాత్రం. ఎక్కడ చూడండి ఎలా పొంగుతుందో, గోదావరి అమ్మ పొంగినట్టు పొంగుతుంది చూడండి నీరు కాలువలంతా. చూసారా నీరు మొత్తం నిండిపోయి, కాలువలు ఇవన్నీ నిండిపోయి మొత్తం రోడ్ల మీదకి వచ్చేసింది నీరు ఈరోజంతా కూడా. చూడండి ఇదంతా కూడా మనం ఫినిక్స్ బేకి వెళ్ళే దారి ఫ్రెండ్స్. ఇదంతా కూడా చూడండి ఇదంతా మనకి సిగ్నల్ పాయింట్ దగ్గర. చూసా వెహికల్ అవి కూడా జామ్ అయిపోతాయి ఈ వర్షం కారణంగా. ఇదంతా కూడా లేకపోతే వెహికల్స్ జామ్ అవ్వడం ఉండదు, ఏది ఉండదు. చూడండి రోడ్ల మీద ఇదంతా కూడా నూరి మనకు బొల్లే. చూడండి రోడ్ల మీద నీటిలోనే వస్తాయి అన్నీ. ఇక్కడ ఒక దగ్గర కాదు, చాలా దగ్గర ఇలానే ఉంటుంది ఈరోజు. ఇక్కడ ఒక దగ్గరే కాదు, చాలా దిక్కులు ఇలా వర్షంలోనే మొత్తం వర్షంలోనే నడుస్తాయి ఈరోజు బళ్ళు అన్నీ కూడా. చాలా దిక్కులు ఇలా మునిగిపోద్ది అనమాట అండమాన్. బేభత్సం ఫ్రెండ్స్. నిజంగా మీరు నమ్ముతారో నమ్మరో, ఉదయం మొదలెట్టిన వర్షం ఇప్పుడు కూడా తగ్గలేదు. ఇక్కడ చూడండి నీరు ఎలా వెళ్తుందో. కాలువలు కానాలు అన్నీ నిండిపోయినాయి, మొత్తం అన్నీ కూడా నిండిపోయినాయి. చూసారా ఒక్కొక్కటి కార్లు బైకులు బస్సులు అన్నీ కూడా మనకి వర్షం నీటిలోనే వెళ్తాయి. చూడండి మొత్తం అండమాన్లో వర్షం పడితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. బేభత్సం సృష్టించింది నిజంగా వర్షం ఈరోజు మాత్రం. పడుతూనే ఉంది మార్నింగ్ నుంచి. నేను ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్లోనే కూర్చోను ఇప్పటి వరకు కూడా. ఇప్పటి వరకు నేను బయటికి అడిగెట్టిందే లేదు. ఇప్పుడు అన్నం తినడానికనే వచ్చాను ఇప్పుడైతే మాత్రం. కాకపోతే మీకు కూడా చూపించాలి కదా, అందుకని చెప్పి ఇప్పుడు నేను అన్నం తినకుండా వచ్చేసి మరి నేను వీడియో తీసి మరి మీకోసం ఇప్పుడు చూపించడానికి అయితే మాత్రం వచ్చాను. అన్నం తినడానికైనా వచ్చాను నేను ఇంటికి అయితే మాత్రం. రెయిన్ కోట్ వేసుకొని వస్తే నేను మొత్తం తడిచిపోను. ఇంకెలాగా తడిచిపోను, ఎలాగా అన్నం తినడం ఎందుకు, టైం అయిపోయిందని చెప్పి ఇప్పుడు మీకు ఇప్పుడు దగ్గర 4:30 ఇందాకైంది, ఇప్పుడు ఒక 5 అయిపోతుంది. మొత్తం వర్షం పడుతూనే ఉంది. నేను కూడా వీడియో తీస్తాను మీకు చూపించాలి ఎలాగైనా సరే చెప్పైతే మాత్రం. చూడండి మొత్తం జామ్ అయిపోతాయి వెహికల్ కూడా. మొత్తం వర్షం పడుతూనే ఉంది. ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే మాత్రం. చూసారు కదా అండమాన్లో వర్షం పడితే ఎలా ఉంటుందో. బేభత్సం సృష్టిస్తుంది అండమాన్లో వర్షం పడితే మాత్రం. వెహికల్స్ ఎక్కడ పెడితే అక్కడ జామ్ అయిపోవడం, నీళ్ళు నిండిపోవడం, షాపుల్లోకి స్టూడియోల్లోకి అన్నింటిలోకి పెట్రోల్ బంకులో కూడా నీళ్ళు వెళ్ళిపోతాయి ఇంకొక 2 నిమిషాలు ఉంటే. వర్షం మాత్రం తగ్గట్లేదు ఎక్కడ కూడా. నేను తగ్గడం అంటుంది వర్షం. ఒకటే మాట, నేను అస్సలు తగ్గడం అంటుంది వర్షం. నేను అస్సలు తగ్గడం, నేను తగ్గేదేలే అంటుంది నా వర్షం ఇది మాత్రం. చూడండి ఒక్కొక్కరు మొత్తం బళ్ళన్నీ కూడా ఇలానే వెళ్తాయి. చూసారా మనకు బస్సులన్నీ కూడా ఇక్కడే నుంచే పెట్టిండ్రు. ఎందుకంటే మనకి బస్ స్టాండ్లోకి వెళ్దామంటే అసలు ఎక్కడ కూడా మనకి వెళ్ళడానికి వీలు లేదనమాట.
ఏ ఆటో అని ఎవనివ్వండి, కారోడు బైకోడు ఎవరైనా సరే అక్కడ వరకు వెళ్ళడం మొత్తం తిప్పిడం. ఎందుకంటే వర్షం మొత్తం నీటిలో నుంచి ఎవరు పట్టుకెళ్తారు ఎవరైనా సరే, బుర్రపాడు ఉండాలి. కానీ అన్నీ ఆల్రెడీ చూసారు కదా మీరే, ఆటో పట్టుకెళ్తానని చూసాడు మనోడు మళ్ళీ రిటర్న్ తిప్పిండు. ఎందుకంటే అసలు వీలు లేదు ఫ్రెండ్స్, ఎక్కడ కూడా లోపల మనం ఒకవేళ వెళ్తే మనం మొత్తం మునిగిపోతాం సగం వరకు. అలా ఉంది నీరైతే మాత్రం. ఎక్కడ వెహికల్స్ అక్కడ ఆపేస్తుంటారు, పార్కింగ్ చేసేయడం, ఎక్కడో బయటనే వడ్లంటూ ఉండడం. చూడండి అండమాన్ మెయిన్ సిటీ ఇది, అబ్రడీన్ బజార్. మీరు వస్తే అండమాన్ వస్తే మీకు పక్కాగా తెలుస్తుంది అబ్రడీన్ బజార్ ఏంటి, దీని గురించి ఏంటి, దీని సంగతులు ఏమిటని మీకు కూడా తెలుస్తుంది. చూడండి ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే మాత్రం మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నా. బస్సులు అయితే రావడం అయితే వస్తానే, కాకపోతే వెళ్ళడమే కొంచెం కష్టం అవుతుంది. ఎలాగా లోపల నుండి బస్సులు బయటికి తీయాలని చెప్పి తీసేస్తాంటారు మన వాళ్ళు. కాకపోతే బయటనే ఏవైతున్నాయి లోపలికి అయితే మాత్రం పట్టుకెళ్ళట్లేదు. చూడండి మనం అక్కడ వరకు వెళ్ళడం, అక్కడి నుంచి తిప్పియడం. కాకపోతే ఈ మూగజీవులకే కొంచెం ఈ మూగజీవులు ఏవైతే ఉన్నాయో వీటికే కొంచెం ప్రాబ్లంగా ఉంటుంది ఈరోజు. పాపం వాటిని ఎవరు పట్టించుకోరు కదా, ఎవరు వాళ్ళే పట్టించుకుంటారు. అవి మాత్రం వర్షంలోనే తిరగాలి ఈరోజు అంతా కూడా. చూడండి మొత్తం వర్షం అంతా కూడా వర్షం ఇది అంతా కూడా. చూడండి వెహికల్స్ అలా తిప్పేస్తుంటారు తప్ప ఇటు వెళ్ళట్లేదు ఎవరు కూడా. వెళ్ళాల్సిన పని లేదు కూడా వాళ్ళకి. వెళ్దాం అనుకుంటాంటారు కానీ మనం ఎక్కడ వెళ్తారు, వెళ్ళడానికి ఎక్కడ అసలు వీలు లేదు. చూడండి వర్షం పడుతూనే ఉంది. ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే మాత్రం మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నా అండమాన్లో వర్షం గురించి. చూసారా అండమాన్లో వర్షం పడితే ఇలా ఉంటుంది అనమాట. మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నా. అలానే అండమాన్కి సంబంధించిన మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. జై హింద్.